నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ బీహార్ దంగల్ షురూ అయింది నెల రోజులే సమరానికి సమయం నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరిగే బీహార్ ఎన్నికలకు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలని సిద్ధం చేసుకుంటున్నాయి ఇంతకీ ఎవరి బలాబలాలెంత ఈసారి ప్రత్యేకతలేంటి ఫలితాలపై ఏ అంశాలు ప్రభావం చూపబోతున్నాయి మొత్తానికి అధికార ఎన్డీఏ ప్రతిపక్ష మహాగఠబంధన్ మధ్య పోరు రసవత్తరంగా సాగబోతోంది बिहार के चुनाव 2 फेजेस में होंगे और डेट ऑफ पोल 6 नवंबर थर्सडे और दूसरा 11 नवंबर ट्यूसडे। काउंटिंग 14 नवंबर को होगी। बिहार ఎన్నికల నగారా నవంబర్ 6, 11 తేదీల్లో బీహార్ ఎన్నికలు నవంబర్ 14న కౌంటింగ్ బీహార్లో పార్టీల వ్యూహాలకు పదును ఎవరి బలాలెంత ఈసారి ప్రత్యేకతలేంటి దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన బీహార్ శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది బీహార్లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెల చివరి వారంతో ముగియనుంది రెండు దశల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి నవంబర్ 6, 11 తేదీల్లో బీహార్ ఎన్నికలు జరుగుతాయి నవంబర్ 14న ఫలితాలు తేలనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను సమీక్షించేందుకు సిఇసి బృందం 2 రోజులు బీహార్లో పర్యటించింది బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో కొన్ని కొత్త విధానాలను అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది ఇవి సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఈ విధానాన్నే అమల్లోకి తీసుకొస్తామంటోంది కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫోటోలను ఉంచడం లాంటి పలు సంస్కరణలు ఈ ఎన్నికలతో ప్రజలకు పరిచయం కాబోతున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది ప్రస్తుతం బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది చాలా చిత్ర విచిత్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ఎలా జరుగుతాయనేది ఆసక్తికర అంశమే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు దీంతో జేడీయూ బీజేపీ కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది నితీష్ సీఎం అయ్యారు కానీ 2 ఏళ్లకే నితీష్ ఎన్డీఏను వీడి ఆర్జేడీ కాంగ్రెస్ తో కూడిన మహాగఠబంధన్లో చేరి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఈ బంధం కూడా ఎంతో కాలం నిలవలేదు 2024 జనవరిలో మహాకూటమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది దీంతో మరోసారి నితీష్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు డెవలప్మెంట్ కావాలా నితీష్ కుమార్ లాంటి పరిపాలన కావాలా లేకపోతే పూర్వం ఆయన చెప్పినట్టుగా జంగల్ రాజ్ లాలూ ప్రసాద్ యాదవ్కి వెళ్ళిపోవాలా పెద్ద ప్రశ్నలు ఉన్నాయి లేకపోతే ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చిన మందలకు మార్పు కావాలా ఇలాంటి వాళ్ళు రాజకీయంలోనే ఉన్నారు బీహార్కి ఏం చేశారు ఈ 35 సంవత్సరాలు వెనకపడిపోయింది భారతదేశం అన్నిటికంటే ఎక్కువ మంది 5%, 10% జనం వలసకి వెళ్ళిపోయారు ఇక్కడ ఏం అవకాశాలు లేవు ఎందుకు ఉండాలి ఇలాగా అని ఆయన అడిగే ప్రశ్నకి మాత్రం చాలామంది ఆ దారి వెళ్తారా మార్పు మాత్రం ఖాయం అంటే పూర్తి మార్పు ఈసారి బీహార్లో వస్తుందంటే కరెక్ట్ కాదు కానీ మార్పు అనేది స్టార్ట్ అయింది మాత్రం కరెక్ట్ బీహార్లో వాళ్ళ పొలిటికల్ లీడర్స్ని కొంచెం ఇంకా మాకు చేయాలి మీరు కులాల పేరు మతాల పేర్లు పెట్టే మీరు పరిపాలిస్తారంటే సాగలేమో అని మాత్రం ఆ ప్రశ్న మాత్రం ముందరకు వచ్చింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ రోల్స్ కుల రీఅలైన్మెంట్స్ అండ్ సోషల్ ఇంజనీరింగ్ యువత మరియు మైగ్రేషన్ ఫోకస్ నూతన ఎంట్రీలు మరియు అలయన్స్ డైనమిక్స్ ఎన్నికల కమిషన్ ఇనిషియేటివ్స్ మల్టీ కార్నర్ ఫైట్ ఇలాంటి అంశాలు బీహార్ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లున్నాయి. అధికారంలోకి రావటానికి ఏ పార్టీకైనా కూటమికి అయినా 122 సీట్లు కావాల్సింది. ప్రస్తుతం జేడీయూ బీజేపీ భాగస్వామ్యంతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. బీజేపీకి 80 మంది, ఆర్జేడీకి 77 మంది, జేడీయూకు 45 మంది, కాంగ్రెస్కి 19 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈసారి కూడా ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమి మధ్య గట్టి పోటీ నెలకొంది. 3 నెలల కిందటే ఆర్జేడీ చీఫ్ లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీ బహిష్కరణకి గురవడంతో తేజ్ ప్రతాప్ యాదవ్ జనశక్తి జనతాదళ్ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో కీలకం కానుంది. నవంబర్ 6, 11 తేదీల్లో బీహార్ ఎన్నికలు జరుగుతాయి. 14న ఎవరి భవితవ్యం ఏంటనేది తేలిపోతుంది. దీంతో ఆయా పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. బీహార్లో మొత్తం 7,42,00,000 మంది ఓటర్లున్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపామని, యువతకు ఉద్యోగాలు కల్పించామని, మహిళలు యువతకు చాలా కొత్త పథకాలు ప్రారంభించామని ఎన్డీఏ ప్రచారం చేసుకుంటోంది. మరోపక్క ఉద్యోగాలు, పేపర్ లీక్, ఎస్ఐఆర్ విషయాలపై ఎన్డీఏను మహాగఠబంధన్ నిలదీస్తోంది. యువతకు ప్రభుత్వ ఉద్యోగాల హామీ ఇస్తోంది. తేజస్వి యాదవ్తో కలిసి రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ అధికార యాత్రలో పదే పదే ఓట్ల చోరీ అంశాన్ని లేవనెత్తారు. పది లక్షల ఉద్యోగాల సృష్టి, 25 లక్షల మంది మహిళలకు లాడ్లీ బెహనా స్కీమ్ కింద నెల నెల 10,000 రూపాయల ఆర్థిక సాయం, పాట్నా మెట్రో విస్తరణ, స్మార్ట్ సిటీలు, రోడ్ నెట్వర్క్ల మెరుగుదల, రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కొనసాగింపు, రైతు మార్కెట్ యాక్సెస్ మెరుగుదల, మహిళలకు ఉచిత స్కూటర్ల పథకం, ఇలా పలు ఆకర్షణీయ పథకాలతో అధికార ఎన్డీఏ ప్రభుత్వం మహాగఠబంధన్ కు పోటీ ఇస్తోంది. 2020లో మాదిరిగానే ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మహాగఠబంధన్ 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీ కీలకమైంది. 5 లక్షల ఖాళీల భర్తీ, మైగ్రెంట్లకు బీహార్లోనే ఉపాధి అవకాశాలు కీలకాంశాలుగా ఉన్నాయి. ఉచిత విద్య, స్కాలర్షిప్లు, యువతకు ల్యాప్టాప్లు, మహిళలకు ఉచిత రవాణా, ఆర్థిక సహాయం, పేదలకు నెలవారీ ఆర్థిక సాయం, రైతు రుణమాఫీ, ఎంఎస్పీ గ్యారంటీ లాంటి స్కీములు ప్రజల్ని ఆకర్షించేందుకు విపక్ష పార్టీలు అందించాయి. బీహార్ ఎన్నికల్లో కులాల ప్రభావం ఎక్కువ. ఓబీసీ, ఈబీసీలుగా కుర్మి, యాదవ్, కుష్వాహాలున్నారు. వీరితో పాటు ఎస్సీ, ఎస్టీలు, ముస్లింల ఓట్లు కీలకం కానున్నాయి. ఎన్డీఏ ఈబీసీ మహిళల ఓట్లపై ఆధారపడుతోంది. ఆర్జేడీ మైనారిటీ, ముస్లిం, యాదవ సామాజిక వర్గాలపై ఆధారపడుతోంది. ఈ ఎన్నికల్లో 35% హారిజాంటల్ మహిళా రిజర్వేషన్ కూడా ప్రభావితం చేయనుంది. మార్పు అనేది బీహార్లోకి రావాలంటే కొత్త పార్టీలు రావాలి, ఈ వ్యక్తి వెళ్ళిపోవాలి. కానీ అది కనపడలేదు. ఎందుకంటే నితీష్ కుమార్ బీజేపీ సపోర్ట్తో బలంగా ఉన్నాడు. లాలూ ప్రసాద్ వ్యతిరేకంగా ఆయన నితీష్ కుమార్ పరిపాలన మీద అటాక్ ఇస్తున్నాడు. కానీ అన్నిటికంటే మధ్యన కొత్త డెవలప్మెంట్ బీహార్లో వచ్చింది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ చాలా ఫేమస్ వ్యక్తి రాజకీయంలో. ఆయన కూడా దిగాడు. ఆయన పార్టీ కొంచెం పికప్ అయింది. ఆయన ఎన్ని ఓట్లు ఎవరైతే తీసుకెళ్ళిపోతారో దాని మీద ఆధారపడి అయిపోయింది. బీహార్లో ఇంకో విషయం ఏంటంటే ఉత్తర భారత్లో ఉన్న హిందీ రాష్ట్రాల్లో ఈ ఒక్క రాష్ట్రంలోనే బీజేపీ ఈవేళ వరకు స్వయంగా గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. కానీ ఈ రాష్ట్రంలో కనుక నరేంద్ర మోడీ ఆయన కూటమి కనుక బీజేపీ కూటమి కనుక అధికారంలో మళ్ళీ రాకపోతే నరేంద్ర మోడీ చారిస్మా తగ్గిపోయింది, ఈ ఓట్ చోరీ అల్లరి అంతా నిజం అని ప్రజల్లో దేశం అంతా చెప్పుకునే అవకాశం ఉన్నది. కాబట్టి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగం మరియు మైగ్రేషన్ ఈ అంశం కూడా కీలకమే. బీహార్లో 75 లక్షల మంది యువత బయట ప్రాంతాలకు వలసలు వెళ్లడం పెద్ద సమస్య. పార్టీల మేనిఫెస్టోల్లో ఉద్యోగాల సృష్టి, యువతకు స్కీంలు కీలకంగా మారనున్నాయి. ఆర్జేడీ యువకులకిచ్చిన హామీలు, ఎన్డీఏ అభివృద్ధి ప్రాజెక్టులు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. 35% ఓటర్లు యువతే. కాబట్టి ఆ వర్గం ఎటువైపు మొగ్గుతుందన్నది కింగ్ మేకర్ అంశమే.
జూన్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ రోల్స్ తో 7,30,00,000 మంది జాబితా ప్యూరిఫైడ్ చేశారు. మైగ్రెంట్ ఓటర్లు, డిసెన్ఫ్రాంచైజ్మెంట్ ఆరోపణలు మహాగఠబంధన్ కు లాభం చేకూర్చే అంశాలు. ఎన్డీఏ పాలనలో జరిగిన అభివృద్ధిపై నితీష్ కూటమి సర్కార్ ఆశలు పెట్టుకుంది. రోడ్లు, విద్యుత్, మెట్రో, ఆరోగ్యం, విద్య, రైతు సంక్షేమంపై దృష్టి పెట్టింది. అయితే నాయకత్వం, వ్యక్తిత్వం విషయంలో నితీష్ పై కొంత నెగటివ్ ప్రచారం మొదలైంది. నితీష్ వర్సెస్ తేజస్వి యాదవ్ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. తేజస్వికి యువతలో ఆకర్షణ, ఆర్జేడీకి ప్లస్ పాయింట్. ఎన్డీఏలో ఎల్జేపీ ఆర్వీ 40 సీట్ల డిమాండ్, మహాగఠబంధన్ ఇంటర్నల్ కోఆర్డినేషన్ సమస్యలు, జన్సురాజ్ 243 సీట్లలో పోటీ, పాదయాత్రలు, ఇలా చాలా అంశాలే ఈ ఎన్నికల్లో ప్రభావం చూపబోతున్నాయి.